ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ఒకరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అద్భుతాలు జరిగించాలని ఆలోచనకర్త కదండి, మరి సమాధానకర్త. మరి ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు, ప్రియా సహోదరి సహోదరులారా, హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక మేలులతో నింపాలని, మరి మీరందరూ బాగుండాలని, హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి ప్రతిరోజు ప్రతిదినం కదనే ఉదయకాల వాగ్దానం ద్వారా మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ప్రేమిస్తూ ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానము కదండి, మరి ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు కదండి. నేను మిమ్మును ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలంలో కదండి ఏమంటుండు దేవుడు, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకర్త అయిన ఉద్దేశమే కానీ హానికరము కావు, ఇదే యెహోవాకు. కదండి ప్రతిరోజు మనం భయపడుతూ ఉంటాం కదండి. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి అనేక రకాలుగా బాధపడుతూ ఉంటాం కదండి, వేదన చెందుతూ ఉంటాం. దేవా, మరి నా కొరకు ఏ ఉద్దేశం కలిగి ఉన్నావు, ఏ ఆలోచన కలిగి ఉన్నావు యేసుప్రభా, మరి కీడు కలిగి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు మనకు చాలా భయంకరంగా ఉంది కదండి. మరి ఏమి కీడు సంభవిస్తుందో అని మనం భయపడుతూ ఉంటాం కదండి. మన హృదయంలో అనేక ఆలోచనలు కలిగి ఉంటాయి. కానీ ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదండి. మనం ప్రార్థించుకున్నప్పుడు దేవుడికి తెలుసండి, రాబోవు సంగతులు ఏవో మనకి తెలుసు కదండి. వాక్యంలో ప్రతిదీ దేవుడు సెలవిచ్చా ఉన్నాడు, ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా ఉంటది అని మనకు తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో భయపడొద్దని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా జీవించమని చెప్తుండండి కదండి. మరి దేవుడు శాంతి కలిగించే, మరి ఎటువంటి కీడు కలగకుండా నీ పట్ల దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ఈ రోజు నీ జీవితం గందరగోళంగా ఉందేమో, అనేక ఆలోచనలతో నిండి ఉన్నాయేమో. దేవుడు ఏం చెప్తున్నంటే భవిష్యత్తులో ఏం జరగాలో సిద్ధపాటై ఉన్నాయి కదండి. అంటే బైబిల్లో ప్రతి కాలముకు కదండి రాబో కాలంలో ఏం జరుగుతుంది అని నువ్వు నిరీక్షించి చూడమంటుండు. సమాధానం ఇస్తాడంట. ఉద్దేశము కలిగి, దేవునికి తెలుసండి ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో. ఖచ్చితంగా దేవుడిని పట్ల అద్భుతము దేవుడు చేయబోతుండు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది అయితే ఈ రోజు ఈ వాగ్దానం వింటున్నారా? అయితే దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో గొప్ప అద్భుతం చేయబోతుండు. ఆలోచనకర్త అండి. ఈ రోజు దేవుడు నిన్ను విడిచిపెట్టినని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు, నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడకు, దిగులు పడకు, ధైర్యంగా ఉండు. ఏది సంభవించినా నీ కష్టాల నుంచి, నీ బాధల నుంచి, నీ ఇబ్బందుల నుంచి నేను విడిపించబోతున్నా. కాబట్టి ఈ రోజు నీ కష్టాలు పెద్దవిగా కనిపిస్తున్నాయేమో, కానీ దేవుడు వాటికంటే గొప్పవాడండి. అది గుర్తుంచుకోండి కదండి. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తా ఉంటామంటే సమస్యని పెద్దగా చూస్తాము, దేవుని చిన్నగా చూస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, సమస్య పెద్దది కాదు, నాకంటే గొప్పవి కావవి, నాకంటే పెద్దవి కావు. కాబట్టి ఆలోచన కలిగి ఉండండి, ధైర్యం కలిగి ఉండండి. ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతుండో ఈ వాక్యం ద్వారా నేను ఎంతగానో బలపరుస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి చింతించకండి, భయపడకండి. ఈ రోజు నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావేమో, విరిగి నలిగిన హృదయంతో అడుగుతున్నావేమో, దేవుడు నన్ను స్వస్థపరచాలని అడుగుతున్నావేమో. అయితే దేవుడు నేను స్వస్థపరచబోతున్నాండి, సంపూర్తిగా విడుదల కలగ చేయబోతుండు. నీ జీవితాన్ని దేవుడు నీ గాయాన్ని కట్టబోతుండు కదండి. ఈ రోజు దేవుడు నీతో చెప్తా ఉన్నాడు ఏమని, నువ్వు ధైర్యము కలిగి నేను పిలుస్తున్నాను, నేను పేరు పెట్టి పిలుస్తున్నాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. కాబట్టి ఏ విషయంలో చింతించకండి, భయపడకండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు ఈ వాక్యం ద్వారా నిన్ను ఎంతగానో బలపరిచి స్థిరపరిచి నేను దీవించి ఆశించాలని కోరుకుంటున్నా. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించనుగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభా. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి, మేలు జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించి దీవించి ఆశ్రయించండి. సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి యేసుప్రభా. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రతి ఆటంకాలు తొలగించండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో గొప్ప అద్భుతం వారు చూడునుగా యేసుప్రభా. ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాశారో, ప్రిపేర్ అవుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. నన్ను నువ్వే సహాయం చేయండి యేసుప్రభా. గర్భఫలంలో గర్భాలు తెరవబడం, భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి విడుదల కలగచేయండి. ప్రతి ఒక్క ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి, అనేక ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, అనారోగ్యం నుంచి, బలహీనతల నుంచి, అన్నిటి నుంచి విడుదల కలిగచేయండి. ప్రతి ఆటంకాలు తొలగించి శాంతి, సమాధానం, నెమ్మది కలిగచేయండి. రక్షణ భాగ్యం దయచేయండి. వాక్యం లోతులు తెలుసుకోవాలి. దేవాని యందు భయము కలిగి కుటుంబ ప్రార్థనలు చేసుకుంటూ ప్రతి ఆదివారం నీ సన్నిధికి వెళ్ళి ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించి, ఎవరు దేని పని నిమిత్తం వెళ్తారో ఆ పనులు అన్ని సక్సెస్ దయచేసి ప్రతి ఒక్క ఆత్మను సిద్ధపాటు చేసి మీరే కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.